శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్ను. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, ఈరోజు 14 మార్చి 2026 శనివారం నాడు మీకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అవకాశం వచ్చింది. ఈరోజు పాపమోచని ఏకాదశి, అంటే పాపాలను తొలగించే పవిత్రమైన ఉపవాస దినం. ఇది సంవత్సరంలోని చివరి ఏకాదశి. ఉగాది రాకముందే మీ గత తప్పులను, బాధలను కడిగేసుకునే సువర్ణావకాశం. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయమైన ఉంది. 3 రోజుల క్రితమే, అంటే మార్చి 11న గురుగ్రహం మీ ద్వితీయ భావంలో, అంటే ధనం మరియు కుటుంబానికి సంబంధించిన స్థానంలో మళ్ళీ ముందుకు నడవడం మొదలుపెట్టింది. ఇది ఏమిటంటే, గురుగ్రహం కొన్ని నెలలుగా వెనక్కి వెళ్లే స్థితిలో ఉండి మీ ఆర్థిక విషయాలను ఆలస్యం చేస్తోంది. ఇప్పుడు ఆ ఆటంకాలు తొలగుతున్నాయి. ఆగిపోయిన డబ్బులు రావచ్చు, పొదుపు పెరగవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండండి. ఈ శుభ ఫలితాలు రాత్రికి రాత్రి రావు. ఓపిక అవసరం. తొందరపడి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు ఏకాదశి ఉపవాసం చేయండి. శ్రీ మహావిష్ణువును భక్తితో ప్రార్థించండి. గురుగ్రహ శుభ ప్రభావం మీ జీవితంలో ప్రవేశిస్తోంది. కానీ ఆ ఫలాన్ని అందుకోవాలంటే మీ కృషి కూడా ముఖ్యం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు సాత్విక ఆహారం తీసుకుని మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. పాపమోచని ఏకాదశి మీకు కొత్త ఆరంభానికి తలుపులు తెరుస్తుంది. గురుగ్రహ ఆశీర్వాదం మీపై ఉంది. విశ్వసించండి, కృషి చేయండి.